తల్లిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదివిలోన నువ్వు ఉంటే పువ్వా ఏ లోకం నుంచి వచ్చావో నాతో బంధాన్ని కలిపావు గాలివలే గగనాన్ని చేరితివే ఎల్లడా తారవలే ఇలరాలి తపించే వెల్దుకో చిన్న చిన్న వెన్నెల చిన్నబోయే నేడిలా చిత్రహింసలా పదిలమైన కోవెల శిథిలమైన వేళల ఎవరు కాపలా ఏ లోకం నుంచి వచ్చావో నాతో బంధాన్ని కలిపావు విలపించే రెప్పెనక ఏ మర్మం ఉన్నదో కనిపించి కనుమరుగై ఎటు మాయం అయినదో నోరు చెప్పకున్నది కళ్ళు వెతుకుతున్నది ఎవరి కోసమో దయకు దూరమైనది దైవం దయ్యమైనది ఎవరి పాపమో ఏ లోకం నుంచి వచ్చావో నాతో బంధాన్ని కలిపావు తల్లిదండ్రి ఆశలన్నీ అడియాస చేసినావు దిక్కేది వారికి కాదివిలోన నువ్వు ఉంటే పువ్వా ఆ ఆత్మ శంకర్కి ఎదురుపడ్డం మొదలైంది. బట్ ఎందుకు అలా వస్తుందో అర్థం కావడం లేదు. వాడితో కాంటాక్ట్స్ తగ్గించుకో. ఓకే, కాన్ఫరెన్స్కి రెడీ అయ్యావుగా? టెంపుల్ రన్ గేమ్ స్టార్ట్. నాకు తెలిసి దెయ్యం సినిమా చూడ్డానికి వచ్చిన మొదటి దెయ్యం అంటావా? అలా అనలేదు. అయినా దెయ్యాన్ని చూసి మనుషులు ఇంతగా భయపడకూడదు. మనిషి కన్నా దెయ్యం అంత భయంకరంగా ఉంటుందా ఏంటి? అవును, మీలాంటి వాళ్ళు మాట్లాడేటప్పుడు రికార్డ్ చేసి కంప్యూటర్లో రివర్స్లో వింటేనే అర్థమవుతుందని ఆ డిసెసర్ చెప్పారు. ఆ కంప్యూటర్ మాయగాడ్లు ఓవర్గా బిల్డప్ ఇస్తున్నారు. అందులో సగానికి పైన డూపే. బ్రదర్, నేనే ఇంట్లో ఉన్న భూతానికి భయపడి ఇక్కడికి వచ్చి దయ్యం సినిమా చూస్తున్నా. ఇక్కడ నీ వాలకం చూస్తుంటే 2 బాత్రూమ్ కే వచ్చేలా ఉంది బ్రదర్. సరే సరే, మీరు భయపడకండి. సినిమా చూడండి.
నేను బయటికి వెళ్ళిపోతాను. వద్దు, నేను వెళ్తాను. పెళ్ళంటే అచ్చనే పర్వాలేదులా ఉంది. హలో శంకర్, సడన్లీ ప్లాన్ చేంజ్డ్. డాడీ ఇవాళ్లే జెనీవా వెళ్ళమన్నారు. అలాగా? తిరిగి ఎప్పుడు వస్తారు? 3 వారాలు పడుతుంది. 3 వారాలు పడుతుందా? నా నంబర్ని నీకు మెసేజ్ చేస్తాను. ఏదైనా అర్జెంట్ అయితే మిస్డ్ కాల్ ఇవ్వు. ఐల్ కాల్ యూ బ్యాక్. ఓకే అండి. I knew you will come. జూలై 2తో నీ పీరియడ్ ఎండ్. భూమి మీద నువ్వు ఉండలేవు. నీ టార్గెట్ ని చేరుకోవడానికి నువ్వు పోరాడుతున్నావు. బట్ ఐ వోంట్ అలౌ ఇట్. నా కోరిక నెరవేరకుండా నీ కోరిక నెరవేరదు మై డాల్. నువ్వు నా మీడియా పవర్ గా మారాలి. నువ్వు నా మీడియాలో అరెస్ట్ అవ్వాలి. దీనికి నువ్వు ఒప్పుకుంటే నీ కోరికని నేను నెరవేరుస్తాను. నీకున్న సోల్ పవర్ నాకు తోడైతే ఎవరికి స్విస్ బ్యాంక్ నెంబర్ కావాలి, షేర్ మార్కెట్ ని ఎప్పుడు పెంచాలి దించాలి, ఎలక్షన్ ఫినిషింగ్ లో ఎవరికి ఎప్పుడు ఏం కావాలో ఎవ్రీథింగ్ ఐ కెన్ డూ. నా మాట కాదని నా కూతురు గైడెన్స్ ని మీరి ఆ శంకర్ నీకు హెల్ప్ చేయలేడు. తర్వాత నువ్వు అన్సాటిస్ఫైడ్ సోల్ గానే వెళ్ళిపోవాలి. సో యూ డిసైడ్. దగ్గర శంకర్ ని మీట్ అవ్వాలని హెల్ప్ అడిగితే నన్ను లొంగ తీసుకోవాలని చూస్తావా? యు ఆర్ వెరీ బ్యాడ్. నీ బ్లాక్ మ్యాజిక్ వెపన్స్ ని నా మీద ప్రయోగించకు. దెయ్యాలు పిశాచాలకు భయపడే వాళ్ళు ఉంటారే, వాళ్ళ మీద ప్రయోగించు. నీలాంటి సోల్స్ ఎన్నిటినో నా ముందు చేతులు కట్టుకుని నిలబడేలా చేశాను. నిన్ను ఎలా కంట్రోల్ చేయాలో నాకు తెలీదా? Stop it! Stop it! I say stop it! ఇవాళ ఒక న్యూస్ వచ్చింది. 19 మంది పిల్లలు స్కూల్ బస్ యాక్సిడెంట్లో పోయారట. దీనికి అంతే అక్కడ. ఎంతమంది ఆదికేశవులు, ఎంతమంది శాంతులు, ఎంతమంది తల్లిదండ్రులు, ఎంతమంది తాతలు మతి చెల్లించి అల్లాడుతున్నారు. దీన్ని నిలదీసేవాళ్ళు ఎవరు శంకర్? ఎవరో ఒకరు ఉండాలి కదా. ప్రతి స్కూల్లోనూ ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలి. విక్రమ్ చంద్కు విధించబోయే శిక్ష స్కూల్ యాజమాన్యాన్ని, తల్లిదండ్రుల్ని బాధ్యత గలవాళ్లుగా మార్చాలి. అతనికి ఉరిశిక్ష వేసినా కూడా నా పాప తిరిగి రాదని నాకు తెలుసు, బాగా తెలుసు. కానీ వాడికి పడబోయే శిక్ష అందరికీ కనువిప్పు కలిగించాలి. అందుకే ఈ పోరాటం. లేదంటే ఇవన్నీ వదిలేసి ఎవరికి కనిపించకుండా ఎక్కడికైనా దూరంగా వెళ్ళి నేను తను చనిపోయి ఉండేవాడు. ఆ డిసోజా నన్ను తన మీడియాలో బంధించి నన్ను శుద్రశక్తిగా మార్చాలని ట్రై చేస్తున్నాడు. ఆయన అంత క్రూరుడా? నేనెందుకు వచ్చానో చెప్పాల్సిన టైం వచ్చేసింది బ్రో. డాడీని మమ్మీని చూసావు కదా, ఎలా ఉండేవాళ్ళో తెలుసా? నేనున్నప్పుడు ఎంతో సంతోషంగా ఉండేది మా ఇల్లు. ఇప్పుడు సోకంతో మునిగిపోయింది. ఈ సొసైటీ నా విషయాన్ని 1 డే న్యూస్ గానే చూసింది. బట్ మా పెయిన్. అన్నట్టు అను, నువ్వెందుకు మీ అమ్మ నాన్నలు కనిపించకూడదు? వాళ్ళకు కొంచెం ఓదార్పుగా ఉంటుంది కదా. ఇంకోసారి నేను విడిపోతే మా అమ్మ నాన్న తట్టుకోలేరు బ్రో. జూలై 2 నేను చనిపోయిన రోజు. ఆ రోజుతో నేను వెళ్ళిపోతాను. దానికి
కారణమైన ఒకడు నేరం చేశాడని కొంచెం కూడా బాధపడలేదు. మా నాన్నని యాక్సిడెంట్ చేసి చంపాలని చూశాడు ఆ విక్రమ్ చాంద్. అప్పుడే నేను ఆత్మగా బయటకు వచ్చాను. వాడు తప్పించుకున్నాడు. వాడికి శిక్ష పడద్దా బ్రో? కరెస్పాండెంట్ విక్రమ్ చందో ఆ డిసోజా నెక్స్ట్ మూవ్ తీసుకునేలోక నేనేదో ఒకటి చెయ్యాలి. మా నాన్న బతికునేంత వరకు ఈ కేసుని వదిలిపెట్టడు. మా నాన్నని ప్రాణాలతో బతకనివ్వడు ఆ కరెస్పాండెంట్ విక్రమ్ చంద్. వాడిని ఎందుకు నేను శిక్షించకూడదు? నాకు ఒక మనిషి శక్తి హెల్ప్ కావాలి. అది దొరికితేనే నేనేమైనా వాడిని చేయగలను. ఆ శక్తి నువ్వు, నన్ను అర్థం చేసుకున్న నువ్వు హెల్ప్ చేస్తేనే నేను అనుకుంది సాధించగలను. నాకు తోడుగా ఉంటావా బ్రో? అను అను సార్ వెల్కమ్. ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా నన్నే పిలవాలా? గాడ్ డామ్ ఇట్.